దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. స్తుతి ఆరాధన తర్వాత ఈ ప్రార్థన అయ్యేంత మటుకు నిలబడాల. మీకై మీరు కూర్చోడానికి వీలు కాదు, ఎందుకంటే సిద్ధపాటు కలిగిన ఈ ప్రార్థన. దిస్ ఈజ్ ఇన్స్టలేషన్ ప్రేయర్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు లిజన్ ఇన్ అవర్ హార్ట్స్. కనుక మన వాక్యమిని మన హృదయంలో సిద్ధపరచుకోవడానికి ఇది ప్రతిష్ఠిత ప్రార్థన అంటారు. కాబట్టి ఈ ప్రార్థన నిలబడినప్పుడే మనము దీవించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా సంఘాల్లో ఒకసారి మా స్నేహితుడు అమెరికా వెళ్ళి ఒక సంఘటన తెలియజేశాడు. ఆ చర్చిలో 5 నిమిషాల ముందు డోర్స్ అన్నీ తనంతటి తానే పడిపోతాయి, ఇక ఎవరు ఓపెన్ చేయడానికి లేదు. ఆ 5 నిమిషాల ముందు ఎంతమంది అయినా రావచ్చు ఆ చర్చికి. కాబట్టి 10:30 అనగానే కనీసం 10:20 అందరూ ఈ స్థలంలో చేరి వ్యక్తిగతమైన ప్రార్థనలో మీరు గడుపుచూ ఉంటే దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. త్వరగా వచ్చి దేవుని వాక్యం విందాం అనడం కంటే ఇక్కడికి వచ్చి మన హృదయాలను మన జీవితాలను సరి చేసుకోవడం ఉత్తమము. అలాగే ఈ పుల్పిట్ పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు ఇంకొక 5 నిమిషాలు ఉందనగానే కొంచెం డేంజర్ లైట్ ఇక్కడ వెలుగుద్దనమాట. ఒకవేళ ఏం కాదులేని చెప్తున్నారు అనుకున్న 5 నిమిషాలు కాగానే పుల్పిట్ అండర్ గ్రౌండ్లో దిగిపోద్ది, పాస్టర్తో సహా అందరు లేచి వెళ్ళిపోతారు. ఆ రీతిగా కాకుండా మనందరం కూడాను సమయాన్ని పాటిస్తాం. ఆ సిస్టమ్ ఈ కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చిలో లేకపోవడం, ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆలస్యంగా రాకుండా ప్రతి వారు కూడాను సమయానికి విచ్చేసేయండి. సమయానికి వచ్చినప్పుడు ఎవరు అటు ఇటు చూడరు. లేటుగా వచ్చిన వాళ్ళు వెనకాల బయట కూర్చోండి, ముందు వచ్చిన వారు లోపల కూర్చోవాలని కోరుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మీద అభిమానముతో దేవుని మీద మక్కువ ఉంటే వచ్చే వారం నుండి సమయానికి వస్తారని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తూర్పు దేశంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆ దేశంలో ఎవరైనా హత్య చేస్తే లేదా రాజ్య పరిపాలన మీద నిందలు వేస్తే, వారు పూజిస్తూ ఉన్న దేవుణ్ణి అవమానపరిస్తే అటు వారికి శిక్షలు వేసేవాడు. ఎవరినైనా హత్య చేస్తే చనిపోయిన చంపిన వాడిని వీపు మీద ఆ శవాన్ని కట్టేవాడు. శవాన్ని కట్టి వెనక ఐరన్ తోటి ఫిక్స్ చేసేవాడు. ఇక అంటే ఆ శవము కుళ్ళిపోయి పురుగులు బట్టి శవాన్ని మోసేవాడు గ్రామంలోనికి పట్టణంలోనికి ఎవరు రానివ్వరు. ఊరు విడిచి వెళ్ళిపోయేవాడు. ఎంత దూరం వెళ్ళినా వీపు మీద శవం ఉండేది. పురుగులు పట్టి ఆ పురుగులు కూడాను బ్రతికిన వానికి బట్టి ఇరువురు చనిపోయేవాళ్ళు, బ్రతికిన వాడు కూడా. దీన్ని మన భారతదేశపు అపోస్త్రుడు అని పిలువబడే శ్రేష్టమైన సాధు సుందర్ సింగ్ ఆయన తెలియజేసి పాపము కూడా అలాంటిదే అని చెప్పాడు. ఆయన పాపమును కూడాను మన వీపు మీద మోస్తూ ఉండగా బ్రతికిన మనలను ఆ పాపము పురుగులు పట్టి మనల్ని కూడా దేవుని యొద్దకు రాకుండా చంపివేస్తూ ఉంది. కాబట్టి ఇట్టి సత్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన మార్కు సువార్తలో తెలియబరుస్తాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకొనవలెను అని
సెలవిచ్చాడు. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియ దేవుని సంగమ, చేరవచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువుల వారి ఘననామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బయట ఉన్న వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడాను ప్రార్థనాపూర్వకముగా కొంత సమయము వాక్యము వినవాలని ప్రభువు పేరిట కోరుకుంటూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు 30 సంవత్సరాలు ఆయన సుప్తావస్థ స్థితిలో ఉన్నాడు. 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ సేవలో పేదవారి నుండి, కుగ్రామములో నుండి పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము మట్టుకి ఆయన పరిచర్య చేశాడు. ఈ పరిచర్యలో ఎంతోమంది బలహీనులు, వ్యాధిగ్రస్తులు, వాక్యము ఎరుగని వారు, వాక్యము తెలిసిన వారు, శాస్త్రులు, పరిసయ్యులు, మత నాయకులు, ప్రధాన యాజకులు, అలాగే చేపలు పట్టేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, పాలకులుగా ఉన్నవారు అందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని వెంబడించారు. కొందరేమో ఆశీర్వాదాల కోసం వెంబడిస్తే, మరికొందరు యేసు ప్రభువుల వారిని సిలువ వేయడానికి వెంబడించారు. ఆయనను ఆశీర్వాదములు పొందుకోవడానికి వెంబడించిన వారందరూ కూడాను కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. ఆ తరువాత ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని సిలువ వేసిన తర్వాత సంఘము అభివృద్ధి చెందుతూ ఉన్న సమయంలో పశ్చాత్తాపపడి వారు కూడాను రక్షించబడి దేవుణ్ణి సేవించి వారి కుటుంబాలు మందిరాలుగా మార్చబడ్డాయి. ఈ కుటుంబము మందిరముగా మార్చబడిన మొదటి కుటుంబముగా మనము గమనిస్తే కపెర్నహూములో పేతురు యొక్క గృహాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ కపెర్నహూములోనికి వెళ్ళగా పేతురు ఇల్లు ఆయన చేరాడు. శిష్యులలో పేతురు ప్రధానమైన వాడు. ఆయన ధైర్యశాలి. అంత మాత్రమే కాదు, గలిలయ సముద్రంలో ఈ పేతురుకి దాదాపుగా కొన్ని దోణెలు ఉన్నాయి. ఆ దోణెలలో ప్రాముఖ్యంగా 2 ఆయన ఇష్టపడే దోణెలు. ఆయన చేపలను పట్టేవాడుగా ఉండి, అంతేకాదు చరిత్రలో ఆయన గూర్చి ధ్యానం చేస్తే పేతురు ఆ రోజుల్లో చేపలు అందరు పడితే ఆ చేపలన్నిటినీ ఆయన తీసుకొని తిరిగి ఇతరులకు అమ్మేవాడుగా ఉన్నాడు గలిలయ సముద్రంలో. అందువలన గలిలయ సముద్రంలో తలాపియా అనే ఒక చేప ఉంది. ప్రపంచంలో దీనిని పెట్రాస్ తలాపియా అని పిలుస్తారు, పేతురు తలాపియా అని. ఈ చేప ప్రపంచంలో ఉన్న చేపలన్నిటికంటే రుచికరమైంది. ఈ రుచికరమైన చేప పేతురు పేరు మీద ఉంది. ఇది దొరకడం అరుదు. కానీ అలాంటి పేతురు గృహంలోనికి యేసు ప్రభువుల వారు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో కపెర్నహూము పట్టణము రోమా ప్రభుత్వం వాళ్ళకి ఆర్మీ బెటాలియన్ అక్కడ ఉంది. అందుచేత పరిపాలన చేయడానికి అధికారులు ఆ స్థలములో ఉండేవారు. వ్యాపారమునకు నిలయము, కేంద్రము. అలాంటి పట్టణంలో పేదవాళ్ళు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అయితే ఇంటిలోనికి ఎప్పుడైతే ప్రభువుల వారు వచ్చినారో అక్కడ వాక్యమును బోధించేవాడు. రెండవది, ఆ త్రోవన వెలుచు ఉన్నప్పుడు ఎందరూ బలహీనులుగా ఉన్నారో, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, శోధించబడుతూ ఉన్నారో,
దయ్యముల చేత పీడించబడుతూ ఉన్నారో, మార్గమున ప్రభువుల వారు వెళుతూ ఉన్నప్పుడు ఆయనను చూచిన వాళ్ళు ఆయన నీడ మీద పడినప్పుడు, వస్త్రములు తాకినప్పుడు స్వస్థత పొందినారు. ఈ పేతురు ఇంటిలో చరిత్రలో మనము చూస్తే ఆయన ఒక హాల్లో ఉన్నాడు. అది చాలా చిన్నది. ఆ రోజుల్లో ఆ ఇంటిలో ఉన్నప్పుడు ప్రభువుల వారి స్థలానికి వచ్చినాడని తెలుసుకొని పక్షవాయువుతో నిండిన ఒక ఆయన నలుగురి చేత మోయించుకోబడి ఆ స్థలానికి వచ్చాడు. ప్రభువుల వారిని తీసుకొని, అంటే ప్రభువుల వారి యొద్దకు వచ్చి స్వస్థత పొందడానికి వస్తే అప్పటికే ఆ ఇల్లంతా నిండిపోయి ఉన్నారు. వారికి ఏమి చేయాలో తెలియటం లేదు. యేసు ప్రభువుల వారి యొద్దకు రావడానికి మార్గం లేదు. అందుచేత పేతురు యొక్క ఇంటి పై కప్పును తీసి యేసు ప్రభువుల వారు ఎక్కడ ఉన్నాడో ఆ పరుపుతో పాటుగా ఆయన యొద్దకు దించడం జరిగింది. ప్రభువుల వారు ఆ స్థలములో వారిని పైకి చూచినప్పుడు దించిన వారు ఆ రీతిగానే ఎవరైతే ఆ పక్షవాయు కలిగిన ఇంటి వారు ఉన్నారో పనివారిని తీసుకొని వచ్చి పై నుండి కిందికి దించినందువలన వాక్య భాగములో మనము చూస్తాం. ఈ సందర్భంలో మనము గమనిస్తే మూడవ వచనము అక్కడ మనం చూస్తాం. కొందరు పక్షవాయువు గల యొక్క మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి అని మనం చూస్తాం. చాలా థ్యాంక్ యూ. ఈ మాటల్లో మోయించుకొని తీసుకుని వచ్చారు అంటే ఆ పక్షవాయువు కలిగిన వాడు ఆ రోజుల్లో దేవుని యందు విశ్వాసము కలిగి మెస్సియా వస్తాడు అనే ఒక నిరీక్షణతో ఉన్నవాడని తెలియజేశారు. మెస్సియా వస్తాడు, క్రీస్తు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనకు స్వస్థతలు కలుగుతాయి. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు వాక్యమును ఆయన బోధిస్తాడు. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధులుగా తీర్చబడతాం అని ఒక నిరీక్షణ కలిగిన వాడు. అందుచేతనే ఆ పక్షవాయువు కలిగిన వాడు మాట్లాడతాడు కానీ నడవలేని పరిస్థితి. శరీరమంతా ఆ పక్షవాయువుతో నిండి ఉంది. కాబట్టి అక్కడ రాయబడిన మాటలు నలుగురి చేత మోయించుకొని ఆ స్థలానికి తీసుకొని రావడం జరిగింది. అలాంటి సమయంలో యేసు ప్రభువుల వారు వారి విశ్వాసము చూచి ఈ శ్రేష్టమైన మాటల్లో మనం చూస్తే, కుమారుడా నీ పాపలు క్షమించబడినాయి అని అంటాడు. శాస్త్రులు వెంటనే మనసులో అనుకున్నారు, దేవదూషణ చేస్తూ ఉన్నాడు అంటే నేను దేవుణ్ణి అన్నమాట. పాపములు క్షమించేది ఒక్క దేవునికి తప్ప భూమి మీద ఏ మానవునికి, ఏ నరునికి, ఏ విధమైన సాధువుకి, ఏ ప్రవక్తకు అధికారం లేదు. మోషే కూడాను నీ పాపములను క్షమిస్తున్నాను అనలా. కానీ యేసు ప్రభువుల వారు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అంటాడు. సన్, యువర్ సిన్స్ ఆర్ ఫర్గివన్ అనగానే వారందరూ కూడాను దేవదూషణ చేస్తున్నాడు, ఏమి దేవుని అనుకుంటున్నాడా అన్నారు. అప్పుడు ప్రభువుల వారు ఆయన ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో, ఏ పర్పస్తో ప్రభువుల వారు నరావతారముగా వచ్చినాడో ఆ మాటను తెలియజేస్తాడు. అది ఈ 10వ వచనంలో మనం చూస్తాం. పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అని తెలియజేశాడు. నిజమే, యేసు ప్రభువుల వారు అంటే ఆయన మానవుడు కాదు. యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చింది ఆయన దేవునిగా, దేవుని క్రియలు జరిగించడానికి. అద్భుతం ఏంటంటే ఈ లోకములో ఉన్న మనుషులు చాలామంది మానవులు దేవునిగా అవుతూ ఉన్నారు, దేవునిగా పిలిపించుకుంటూ ఉన్నారు, బాబాలుగా పిలువబడుతూ ఉన్నారు, దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతూ ఉన్నారు, పూజించబడుతూ ఉన్నారు. కానీ దేవుడు మానవునిగా ఈ లోకానికి రావడమే మహా అద్భుతం. దేవదేవుడిగా ఉన్న ఆయన నిరంతరము మహాదూతలతో ఆరాధించబడుతూ ఉన్న దేవుడు,
సింహాసనాసీనుడైన దేవుడు, ఆయన ముందు అగ్ని మండుచు ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన చుట్టూ ప్రచండ వాయువు విసురుతూ ఉంది. ఏ మానవుడు కానీ, ఏ జ్ఞాని కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఈ లోకములో బలశాలులు కానీ, చివరికి దూతలు కూడా ఆయన వద్దకు వెళ్ళడానికి వారు నిరాకరించేవాళ్ళు, వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉండేది. అలాంటి మహామహిమ కలిగిన దేవుడు, ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు శూన్యములో సృష్టిని కలుగు చేసేవాడు. ఆయన మనస్సులో ఏమి అనుకుంటాడో తక్షణమే అది నెరవేర్చబడేది. అలాంటి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? మనకు ఉన్న అపరాధములను తీసివేయడానికి, అపరాధములను తొలగించడానికి నరుడిగా ఈ లోకంకి వచ్చాడు. అసలు పాపం అంటే ఏమిటి? మనము ఈ 10 రోజుల్లో చాలా సంగతులు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సిన్ అనే మాటకి గురి తప్పుట అని మరి ఒక అర్థం ఉంది. గురి తప్పడం. ఈ గురి తప్పడం అంటే దేవుడు విధించిన మన గురిని తప్పిపోవడము, అపరాధం చేయడము అని చెప్పబడింది. అంత మాత్రమే కాదు, దీనినే దోషము, అవిధేయత, అపరాధము, అతిక్రమము, వంకర మార్గము, కీడు, ఆటంకము, బుద్ధిహీనత, దేవుని మీద తిరుగుబాటు చేయడం, వీటన్నిటిని పాపము అని ఒక మాటతో దాన్ని పిలిచారు. అందువలన దేవుని వాక్యము వినేటప్పుడు మనము ఎవరము కూడా అవిధేయులముగా ఉండడానికి వీల్లేదు. ఏ ఒక్కరము కూడా ఎవరికి కీడు చేయడానికి మనకు అవకాశము ఇవ్వకూడదు. మన మీద ఏ దోషము నీకు నాకు ఉండకూడదు. అంతేకాదు, దేవుణ్ణి గూర్చిన బుద్ధిహీనత మనకు ఉండకూడదు. బుద్ధిమంతులమై ఉండాలా. ఏమ్మా మాట్లాడుతున్నారు? ఏమ్మా మీరు మాట్లాడుతున్నారు, ఇద్దరు మాట్లాడొద్దు. నాకు ఇచ్చింది ఒక 40 మినిట్సే. ఇప్పుడు 2 నిమిషాలు మీ ఇద్దరు గుండా. దేవుని స్తోత్రం. దేవుని వాక్య భాగంలో మనము ఎలా ఉండాలా అంటే, దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఉన్నప్పుడే పరిశుద్ధుడైన మహాదేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందువలన ఈ గురి తప్పిపోయిన వారిలో ఆదాము హవ్వలు ఉన్నారు. అలాగే కయ్యూను ఉన్నాడు. ఫీనెహాసు ఆ రోజుల్లో చంపిన వారు ఉన్నారు. అలాగే నెఫీలులు ఉన్నారు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఉన్నారు. దావీదు ఉన్నాడు, సౌలు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు. నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తలాంతుల గురించి తెలియచేస్తూ, ఒక్క తలాంతు తీసుకున్నవాడు కూడా పాపం చేశాడు. దేవుని కోసము దేవుడిచ్చిన తలాంతును ఉపయోగించలా, దాన్ని తీసుకుని వెళ్ళి భూమిలో పాతిపెట్టాడు. క్రైస్తవ జీవితంలో వారే కాదు, ఈనాడు మనము కూడాను అలాంటి స్థితిలో ఉన్నాం. దేవుడు ప్రసాదించిన ఆశీర్వాదాలలో చాలామంది ఇప్పటి వరకును పాతిపెట్టేవాళ్ళు ఉన్నారు. పాతిపెట్టి దేవుణ్ణి మహిమపరచకుండా, తన ద్వారా దేవునికి రావాల్సిన స్తుతులు చెల్లించకుండా, దేవునికి మన నుండి ఆయన ఈ స్వరూపం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆయన నీ ద్వారా మహిమపరచబడడానికే. నిన్ను పుట్టించింది ఎందుకు తెలుసా? నీ సొంత పనులు చేసుకోవడానికి కాదు, నీ కుటుంబానికి ఏదో కొద్ది సంవత్సరాలకి కూడబెట్టడం కాదు. నీవు నేను మనందరము పుట్టింది ఆయనకు మహిమను ఆపాదించడానికే. అందుకనే దేవుడు మనలను దేవుని కంటే కొంచెము తక్కువనిగా చేశాడు. కొంచెము తక్కువనిగా చేసి ఆయన కలుగు చేసిన ప్రతి వాటిని మనకు అనుగ్రహించినాడు. మనకు అనుగ్రహించినందువలన దేవుడు కనబడడు, కానీ కనబడేది భూమి మీద ఎవరనంటే నీవు నేను మనందరం కనబడుతూ దేవుణ్ణి ఇతరులకు కనిపించే వారంగా చేయడమే మన యొక్క విధి. అందుచేతనే పాపము అనేది గురి తప్పడం. ఈ పక్షవాయువు కలిగిన ఆయన
గురి తప్పాడు. యేసు ప్రభువులు వారికి తెలుసు. ఆయన యుద్ధకు వచ్చిన తర్వాత నీ విశ్వాసము నేను స్వస్థపరచను అని కొన్నిసార్లు అన్నాడు. నీ విశ్వాసాన్ని బట్టి నీవు బాగుపడతావు అని తెలియజేశాడు. కానీ ఈ స్థలానికి వచ్చిన తర్వాత పక్షవాయువు కలిగిన వానికి తెలియచేస్తూ అంటాడు, కుమారుడా నీ పాపం క్షమించబడి ఉన్నాయి. అసలేంటి ఈ పక్షవాయము అనే మాటకి నరముల బలహీనత అని తెలియజేశారు. నరముల బలహీనత, దీనిని చచ్చుబడిపోవడము అన్నారు. అంతేకాదు పడిపోయిన చోటనే ఉండడము అని తెలియజేసినారు. దీనిని ఈ పక్షవాయము కలిగిన వారు ఇతరుల సహాయమును కోరుకునేవారు. అందుకనే ఈ పక్షవాయమును ప్యారలైజ్ని పిలుస్తారు, జీవోత్సవము అని పిలిచారు. బ్రతికే ఉంటారు కానీ వారు జీవోత్సవముగా ఉంటారు. అది శరీరంలో ఏ భాగానికి వచ్చినా శరీరానికి ఉంటుంది కానీ పని చేయదు. కానీ పని చేపించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని చేపించే దేవుడు ఉన్నాడు, స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, జీవమునిచ్చే దేవుడు ఉన్నాడు, పడిపోయిన చోట నుండి తిరిగి లేవనెత్తగలిగే దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆయన తెలియజేస్తూ అంటాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనము మన అపరాధములను దేవుని నుండి గురి తప్పిపోయిన దానిని తిరిగి దేవుని వైపు మన గురి నిలిపినప్పుడు మనము వాటన్నిటిని కూడా పొందుకుంటాం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, గురి యొద్దకి నేను పరిగెత్తుచు ఉన్నాను అని అంటాడు. నేను తప్పిపోలేదు. ఒకవేళ ఎన్నోసార్లు తప్పిపోయినా కానీ అప్పుడు తెలియక తప్పిపోయినాను, తెలిసిన తర్వాత నా గురి క్రీస్తు ప్రభువుల వారే అని తెలియజేస్తాడు. క్రీస్తునందు అత్యంత మిక్కిలి ప్రియ దేవుని సంగమ, ప్రియ విశ్వాసులారా, ఈ దినము దైవవాక్యాన్ని నీవు వింటూ ఉండగా ఎలా ఉంటూ ఉన్నాం? అపరాధము చేసిన వారు, పాపం చేసిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అని జ్ఞాని అయిన సొలొమోనును అడిగితే ఆయన తెలియజేస్తూ అంటాడు, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 9వ వచనంలో, మూర్ఖుని యోచన పాపము అని తెలియజేసినాడు. మేకింగ్ ఫూలిష్ ప్లాన్స్ ఆర్ సిన్ఫుల్ అని తెలియజేస్తాడు. నిజమే, మూర్ఖత్వము అనేది దేవుని నుండి వచ్చింది కాదు. ఈ లోకంలో దేవునికి శత్రువుగా ఉండే అపవాది కలుగు చేసిన ఈ మూర్ఖ స్వభావము, దేవుడు కలుగు చేసిన సృష్టిని నశింపజేయడం కోసం అపవాది మూర్ఖుడై ఆయన మన మీద పెట్టిన మూర్ఖ ఆత్మ, వారి యొక్క ఆలోచనలన్నీ, వారి ప్లాన్స్ అన్నీ కూడా ఎప్పుడు పాపముతోనే నిండి ఉంటాయి. అందుకని 36వ కీర్తనలో మనము చూచాము, 3-4 వచనాలలో వారిని భక్తిహీనుడు అనే మాట వాడారు, విక్ట్ మ్యాన్ అనే మాట వాడారు, కనుక దుష్టత్వము అనే మాట వాడారు. కనుక వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు, బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. అంతేకాదు, తాను మంచం మీద పండున్నప్పుడు పాపపు యోచనలు యోచించేవాడు, కాని నడతలను నడిచేవాడు, చెడుతనము వానికి అసహ్యం కాదు అని రాయబడింది. నిజమే, అలాంటి వారు తాను పడక మీద ఉన్నప్పుడు చాలాసార్లు సాయంత్రం కాగానే క్రైస్తవ జీవితంలో ప్రభువులు వారిని ఎరిగిన వాళ్ళు తన పడక మీదకి వెళ్ళి, ప్రభువా ఈ దినమంతా నీవు చేసిన మేళ్లకు వందనాలు అని ప్రభువును స్తుతిస్తాను. ఈ రాత్రి వేళ మరణకరమైన పడకల్లోనికి వెళతా ఉన్నాం, నన్ను కాపాడుము. నిద్రపోయిన తర్వాత మనం ఎక్కడుంటామో తెలుసా? ఎవరికి తెలియదు కదా. నిద్రపోయిన తర్వాత మన ప్రాణం ఎక్కడికి పోద్దో మనకు తెలియదు, మన ఆత్మ ఎక్కడుంటుందో తెలియదు. చాలామంది నిద్రలో చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ నిద్ర అనేది ఈ మరణం అన్నమాట. ఎక్కడికి ఉంటామో తెలియదు. అంటే దేవుని యొక్క సన్నిధానములో మన ప్రాణములు, మన ఆత్మలు మనకుంటాయి. కానీ ఈ రాత్రంతా కనికరించి కాపాడమని అడుగుతా ఉంటే ఈ భక్తిహీనుడు వాని ఆలోచన అన్నీ కూడాను పాపపు యోచనలే ఉంటాయి.
కీడు చేయడానికి, చెడుతనము చేయడానికి, కాని నడతలను ప్రవర్తన కలిగి ఉండడానికి వాడు ఎప్పుడు కూడా పాపపు యోచనలు చేస్తూ ఉంటారు. ఈ యోచన చేసిన వారిలో బబులోను దేశంలో మనము గమనిస్తే మాదీయుడైన దర్యావేషు రాజకాలములు కొంతమంది ఉన్నారు. వారు ఎప్పుడు కూడాను చెడు యోచనలు చేసేవారు, భక్తిహీనత చేత నిండిన వారు, భక్తి కలిగిన వారి మీద నిందలు వేసేవాళ్ళు, వారిని చంపడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపచేయనట్లు యోచన చేసిరి అని మనం చూస్తాం. అంటే దానియేలు విషయంలో ఆయనను ఎవరేం చేయలేకపోయినారు. దానియేలు నీతి కలిగిన వాడు, దేవుని యందు భక్తి కలిగిన వాడు, ముమ్మారు ప్రార్థన చేసేవాడు, పరాయి దేశములో ఉన్న ప్రభువుల వారిని మర్చిపోయేవాడు కాదు. ఆయన బానిసగా తీసుకొని వెళ్ళినా దేవుణ్ణి మహిమపరిచేవాడు. అన్య దేశములో అన్య రాజుల ఎదుట, ఇప్పుడు మనం చదువుకున్న రీతిగా రాజ్యపు ప్రధానుల ఎదుట, సేనాధిపతుల ఎదుట, అధిపతుల ఎదుట, మంత్రుల ఎదుట, సంస్థానములలో ఉన్న అధిపతులందరి ఎదుట దానియేలు మహాభక్తి కలిగిన వాడు, ధర్మశాస్త్రానుసారముగా జీవించేవాడు. ఆయనను చంపడానికి, అంటే మిగిలిన వాళ్ళందరూ కూడాను అక్రమమైన మార్గములో తిరిగి వారి కుటుంబం కోసం అనేకమైన వాటిని సంపాద్యము కలిగించుకునే వాళ్ళు. కానీ దానియేలు ఇతరులకు మేలు చేసేవాడు, తన ప్రజలను రక్షించుకోవడానికి ప్రార్థన చేసేవాడు, దేవుని వాక్యమును వారు కలిగిన వారు, ధర్మశాస్త్రానుసారముగా జీవించేవాళ్ళు. కానీ అన్యులకి ఈ మాదీయుడైన దర్యావేషు పూజిస్తూ ఉన్న ఆ సర్పమును, అంటే చరిత్రలో మేము థియాలజీ చేసేటప్పుడు ఈ దర్యావేషు ఎందుకోసము దానియేలును ఆయన ఆ స్థలములో వేయడము మనం చూస్తాం. అంటే సింహపు గుహలు ఎందుకు వేశాడో మనం చూస్తాం. అంటే రాత్రివేళ వారు సర్పమును పూజించేవాళ్ళు, రహస్యముగా ఆరాధించేవాళ్ళు, చెయ్యరాని చెడ్డ కార్యములను చేసేవాళ్ళుగా మనం చూస్తాం. అందుకనే రాజా 30 దినాలు నెలపాటు మిమ్మల్ని తప్ప ఏ దేవుణ్ణి ఆరాధన చేయడానికి వీల్లేదు, నీవు ఒక శాసనాన్ని పుట్టించని యోచన చేశారు. కానీ ఆ యోచన నిలబడలా. అతి అన్యాయమైన అక్రమమైన దేవుని మీద, దేవునిందు విశ్వాసం ఉంచిన వారి మీద ఈ తప్పుడు యోచన దేవుడు నిలవబెట్టలా. ఆయనకు తెలిసింది, దానియేలుకు తెలిసిన ఆ తప్పుడు యోచన అని తెలిసిన దేవుడు ఆ శాసనములకు అధిపతిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క చట్టం, దేవుడిచ్చిన ధర్మశాస్త్రము ఘనమైంది, ఆ దేవుడే సర్వమునకు శాసనకర్త అని ఎరిగి ఆయన ముమ్మారు ప్రార్థన చేయడం మనం చూస్తాం. కానీ దేవుడు ఆ సింహములను కూడా ఏమి చేయని వల్ల కారణం ఏంటంటే 1000 కొండల మీద పశువులన్నీ కూడా ఆయనకే చెంది ఉన్నాయి. దేవుడు కాకోలముకలను వాడుకుంటాడు, అంటే కాకిని వాడుకుంటాడు, అలాగే సముద్రంలో ఉన్న మత్స్యములను వాడుకుంటాడు, భూమి మీద ఉన్న పక్షులను వాడుకుంటాడు, జంతువులను వాడుకుంటాడు, అన్నిటినీ ఆయన వాడుకుంటాడు. యేసు ప్రభువులు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు గాడిదను కూడా వాడుకున్నాడు, ఆయన మనల్ని కూడా వాడుకుంటాడు. అంచేత మన దైనందిన జీవితాలలో ఎలాంటి వ్యతిరేకమైన క్రియలు మన మీదకి వచ్చినా ప్రభువుల వారిని మనం విడిచిపెట్టవద్దు, ప్రభువుల వారిని సేవించుచు ఉండాలా. అందువలన ప్రార్థన అనేది మనం విడిచిపెట్టకుండా ఉంటే పరిశుద్ధుడైన మహాదేవుడు మనల్ని ఆదరిస్తాడు. దేవుని ఘననామానికి స్తోత్రాలు కలుగునుగాక.
మన దైనందిన జీవితాలలో చాలా శ్రేష్టమైన ఉత్తమమైన సంగతులను ప్రభువుల వారు తెలియజేస్తూ ఈ మాటల్లో అంటాడు, పక్షవాయం కలిగిన వాణ్ణి, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైతే చెడు ఆలోచన చేస్తూ ఉన్నామో అది తెలిసినప్పుడు, అది పాపముగా తెలిస్తే ప్రభు యొద్దకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి, దేవా నా అపరాధం మన్నించని అడగాల. అడిగినప్పుడు మనకు కలిగిన బాధలు, శ్రమలు, శరీర బలహీనతలు, ఇంటిలో ఉన్న కష్టములు, వాటన్నిటిని మహాదేవుడు తీరుస్తాడు. వాటిని తీర్చడానికే పరిశుద్ధుడైన మహాదేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకనే ఫిలిప్పైన్స్ దేశంలో ఒక భాగ్యవంతుడు ఉన్నాడు. ఆయన మంచి భక్తి కలిగిన వాడు. వాక్యము వినేటప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఎప్పుడు కూడా అనేవాడు, దేవుడు నా గుండెను ఆపరేషన్ చేస్తున్నాడు అనేవాడు. పక్క వాళ్ళకి తెలియపరుస్తూ వాక్యం వినేటప్పుడు, ఇదిగో పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటే దేవుడు నా గుండెను ఆపరేషన్ చేస్తున్నాడు అని చెప్పేవాడు ఆయన. నిజమే. అంత మాత్రమే కాదు, ఆయన అనేవాడు, కోసి నశించి దాన్ని బాగు చేస్తూ ఉన్నాడు అని చెప్పేవాడు. ఫిలిప్పైన్స్ దేశంలో బ్యాప్టిస్ట్ సంఘమే ఉంది అని చెప్పేవాడు. అంటే ఆయన ఏమనుకునేవాడంటే, నేను చేసిన అపరాధములన్నిటినీ ఈ స్థలములో దేవుడు కడిగి వేస్తూ ఉన్నాడు, కోసి గుండెను బాగు చేస్తున్నాడు. అంటే నా హృదయాన్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, ఆయన వాక్యము చేత నన్ను బాగు చేస్తూ ఉన్నాడు అని తెలియజేసినాడు. కాబట్టి మన దైనందిన జీవితాలు దైవ మందిరంలోనికి చేరిన తర్వాత నీవు ఎలా వచ్చావో అలా వెళ్ళడం కాదు. నీవు ఈ స్థలంలోనికి ఎలా వచ్చినావో అలా వెళ్ళడం కాదు. ఈ స్థలానికి వస్తే దేవుడు నిన్ను ఆయన సాధనంగా మార్చుకుంటాడు. మార్చుకోవడానికి నీవు అధికారం ఇవ్వాలా. ప్రభువా, నేను నీ సాధనంగా ఉంటాను, నేను నీ కుమారునిగా ఉంటాను, నీ కుమార్తెగా ఉంటాను, నా ఇంటిలో సాక్ష్యం కలిగి ఉంటాను, నా గ్రామంలో సాక్ష్యం కలిగి ఉంటాను, నా సంఘములో నేను సాక్ష్యం కలిగి ఉంటాను. ఆ రీతిగా ప్రభువుని వాడుకో అంటే నిన్ను బాగు చేస్తాడు, క్షమిస్తాడు. ఈ లోకంలో తప్పులు చేయటవాడు ఎవరు లేరు. కానీ తన తప్పులు ఎరిగి ప్రభు యొద్దకు వచ్చిన వారే చాలా ఉత్తములు, శ్రేష్టమైన వాళ్ళు, దేవుని నిత్య రాజ్యమునకు వారసులుగా చేయబడే వాళ్ళుగా ఉంటారు. కాబట్టి మిక్కిలి ప్రియ దేవుని విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనం అలాగే 9వ వచనంలో అక్కడ మనము చూస్తే 7వ వచనం 10వ వచనం కూడా చదవండి. 7వ వచనం, అటువల్లే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును అని తెలియజేశాడు. నిజమే. అంటే యేసు ప్రభువుల వారు ఆయన 100 గొర్రెల గురించి ఉపమానాన్ని తెలియజేస్తాడు. ఈ 3 ఉపమానాలు చాలా వింతగా ఉంటాయి. ఈ గొర్రె 99 ఉన్నాయి, కానీ ఒకటి తప్పిపోయింది. తప్పిపోవడానికి కారణం ఏంటంటే, తప్పిపోయిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తెలియజేస్తూ ఆ గొర్రె కలిగిన వాడు దాన్ని వెతుకొచ్చి వెళ్ళాడు అని అంటాడు. ఎందుకు వెతకాలా అంటే ఆ గొర్రె ఫూలిష్ షీప్ అన్నమాట, తెలివి మాలింది కదా. దానికి మనలాగా మాట్లాడదు, మనలాగా తెలివి ఉండదు. దాని తెలివి ఏమిటి అని అంటే తన యజమానుని యొక్క స్వరం మాత్రమే తెలుసు, ఎవరి స్వరం తెలియదు, ఎవరి స్వరం ఎరుగవని. అందుకని మంద కాసేవాడు ఎక్కడ ఉంటాడో ఆ మంద కాసేవాని స్వరం మాత్రమే గొర్రెలు వింటాయి. ఎవరన్నా వేరే వారు కేక వేశారనుకోండి, ఆ గొర్రెలు పరిగెత్తి వెళ్ళిపోతాయి. అందుకని ఇవి అజ్ఞానముతో నిండిన ఆ గొర్రె కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు దాన్ని వెతకడానికి వచ్చాడు. మనము కూడా అలాంటి వారమే. మనం పరలోకం వెళ్ళాల. పరలోకములో చేర్చడానికి అజ్ఞానము చేత తప్పిపోయిన మన యొద్దకు ప్రభువుల వారు వచ్చాడు. ఎందుకు తెలిసినా మనము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు,
దారి తెన్ను ఎరుగని స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. అందువలన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి తప్పిపోయిన వారిని, అందుకని తప్పిపోవడం అంటే పాపములు ఉన్నవారిని, దే ఆర్ ఇన్ సిన్, అంచేత అలాంటి బిడ్డల కోసము ప్రభువుల వారు వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన స్వరాన్ని వినిపించాడు. సిలువల్లో పునరుత్థానము చెంది ఆయన తెలియజేస్తాడు. పేరు పెట్టి పిలిచాడు, మరియా అని పేరు పెట్టి పిలిచాడు. నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన మందలో చేరుస్తాడు. తప్పిపోయిన వారిని ఆయన మందలో చేరుస్తాడు. ఎప్పుడు అనగా ఆయన క్షమాపణ ఇచ్చి తిరిగి ఆయన మందలో కలుపుకొనినప్పుడు తప్పిపోయిన వారు ఆయన యుద్ధ ఉన్నవారు కలిసి దేవుణ్ణి ఆరాధన చేయడానికి కృపను అనుగ్రహిస్తాడు. అందువలన పక్షవాయువు కలిగిన వాడు కపెర్నహూములో ఉంటే ఎంతోమంది ఉన్నారు, కానీ ఇష్టముగా ప్రభువు చేత స్వస్థత పొందడానికి వచ్చిన ఆ వ్యక్తిని పాపములు క్షమించాడు. ఆయన ఐఎమ్ ద యూనివర్సల్ గాడ్ అని చెప్పడానికి ప్రభువులు వారు తెలియజేస్తూ అంటాడు, భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారుడైన నాకు అధికారం ఉంది అని తెలియజేశాడు. పాపముల మీద అధికారం ఉన్నప్పుడు మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. మరణాన్ని కూడా ఓడిస్తాడు. ఏ వ్యాధి ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, కష్టము అవన్నీ కూడా గడ్డి పరకల్లాంటివి, గడ్డి పోచల్లాంటివి. ఆయన తీసివేస్తాడు, బాగు చేస్తాడు, సమస్తమును అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక సంఘటన చెప్పి నేను త్వరగా ముగిస్తాను. 1888లో చెట్టి భానుమూర్తి గారు, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఈ చెట్టి భానుమూర్తి గారు ఆయన బ్రాహ్మణుడు. ఆయన తండ్రి గురుమూర్తి, తల్లి అమ్మాయమ్మ. ఆ తల్లి పేరు అమ్మాయమ్మ. వారికి కుమారుడు భానుమూర్తి గారు, ఒక చెల్లెలు కూడా ఉంది. చెల్లెలకు పెళ్లి చేశారు. అల్లుడు రవివర్మ. ఆ ఇంటికి ఈ గురుమూర్తి గారు అమ్మాయమ్మకి ఆ కూతురు ఉంటే పెళ్లి చేశారు. అల్లుడు వచ్చాడు రవివర్మ. ఆ రోజుల్లో మిషనరీస్ వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటే యేసు ప్రభువుల వారు నమ్మాడు. ఆయన రవివర్మ యేసు ప్రభువు నమ్మి పూజలు పునస్కారాలు అన్నీ మానివేసి చేతికి ఒక సంచి తగిలించుకొని అందులో న్యూ టెస్టిమెంట్ పెట్టుకొని ఊరూరు తిరిగి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మేము అన్యులం, ఒకప్పుడు మేము పూజారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. యేసు ప్రభువు నమ్మాను, మీరు నమ్మండి అని ప్రకటన చేస్తూ ఉంటే యేసు ప్రభువుల వారిని విశ్వసించిన వారికి కులము లేదు, అంతు లేదు, ఏమీ లేదు. ఆయన ప్రతి చోటికి వెళ్ళి సువార్త ప్రకటన చేస్తుంటే ఆ రోజుల్లో సామర్లకోట ఆ ప్రాంతములలో ఆయన విరివిగా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు. అదే ప్రాంతంలో ఈ సామర్ల కోటలో చెట్టి భానుమూర్తి గారు ఒక కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తూ ఉండగా వారి తల్లిదండ్రులు చెప్పారు, గురుమూర్తి గారు అమ్మాయమ్మ, ఒరే మీ అల్లుడు, మీ బావమర్ది అన్యుల అంటే మనము పూజించని దేవుణ్ణి నమ్మి ఆయన పూజ చేస్తూ ఉన్నాడు. ఊరు తిరిగి యేసు ప్రభువుని ప్రకటన చేస్తూ ఉన్నారా, మా మాట వింటం లేదు. నీవు చెప్తే నీ మాటకు లోబడతాడు కదా, నీవు చెప్పండి అని చెప్పాడు. సరే, సామర్ల కోటకు పిలిపించి బావమర్దిని పిలిచి రూములో కూర్చుండబెట్టి చెప్పాడు, ఏంట్రా ఈ బ్యాగ్ ఏంటి, అందులో బైబిల్ ఏంటి, మనం ఎవరిమిరా తెప్పు, మనం బ్రాహ్మణ్స్ కదా అన్నాడు ఆయన. మనము చెప్పేవాళ్ళమే కానీ ఒక చేత చెప్పించుకునే వాళ్ళం కాదురా, మనమేమో కాళ్ళు మొక్కించుకునే వాళ్ళం కానీ కాళ్ళు మొక్కేవాళ్ళం కాదురా అని చెప్పాడు ఆయన. ఎలాగైనా నీవు వాటిని విడిచిపెట్టి, మనకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ప్రభు విడిచిపెట్టి దేవుళ్ళు నమ్మురా అని చెప్పాడు. ఆయన చెప్పాడు, బావా ఏమన్నా నువ్వు చెప్పు, అదొక్కటి మాత్రం చెప్పవద్దు. ఎందుకంటే నేను నమ్మిన యేసు ప్రభువు లాంటి దేవుడు నీవు తెలియజేస్తున్న దేవుళ్ళలో ఒక్కడు చూపించు, నేను ఈయన విడిచిపెడతానని చెప్పాడు. చెప్పేసి వెళ్ళిపోయినాడు ఆయన. వెళ్ళిపోతూ ఉండగా, ఒరే మనము అంటరాని వాళ్ళు అంటున్న వాడి మధ్యలో కూడా
భోంచేస్తున్నావు, నీకేం అనిపించట్లేదా అన్నాడు. ఏమనిపించలా, పరలోకములు ఉన్నట్టుంది అని చెప్పాడు ఆయన. అంటా చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత తన బామర్దిని రవివర్మను తిరిగి తన ప్రజల్లోనికి తీసుకొని వచ్చి ఆయన ఒక పూజారిగా చేయడానికి ఇష్టపడి బైబిల్ కొని సామర్లకోట కాలేజీలో ఆయన రహస్యంగా చదవడం ప్రారంభించాడు. చెట్టి భానుమూర్తి గారు ఆయన రహస్యంగా బైబిల్లో తప్పులు ఉంటాయి కాబట్టి ఈ తప్పులను బావమర్దికి చూపించి, ఆ తప్పులను చూపించి తిరిగి మన వైపు మళ్లించుకోవచ్చని బైబిల్ చదువుతూ ఉండగా ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సిలువలో వేలాడుచూ ఉండి పలికిన 7 మాటలు ఆయనకు జ్ఞాపకం వచ్చినాయి. అక్కడికి వచ్చాడు, చదువుతున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగునుగాక, క్షమించుము అనే మాట ఆయన జ్ఞాపకం వచ్చింది. అంతేకాదు, దొంగ, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్న మాట జ్ఞాపకం వచ్చింది. ప్రభువుల వారు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావనే మాట ఎప్పుడైతే చదివినాడో ఆయన అక్కడ ఆగిపోయినాడు. చెట్టి భానుమూర్తి గారు సిలువ దృశ్యం ఎదుట, క్షమాపణ ఇచ్చిన ఆ దృశ్యం ఎదుట, పరదేశి ఇచ్చిన ఆ దృశ్యం ఎదుట ఆగిపోయి అప్పుడు ఆయన మోకాళ్ళ మీద ఉండి ఏడ్చి ఆయన ఈ మాట, సిలువే నా శరణాయనూరా, సిలువయందే ముక్తి బలము జూచితిరా, నీ సిలువే నా శరణాయనూరా, శరణు యేసు శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, శరణు యేసు శరణు శరణు, శరణు శరణు నా ప్రభువా, దురిత దూరుడ నీదరి జేరితిరా, నీ సిలువే నా శరణాయనూరా. అప్పుడు బామర్దిని వెతుకుతూ ఆయన వెళ్ళాడు. రవివర్మ, ఎక్కడున్నావు నాయనా, ఏ గ్రామంలో ఉన్నావు, ఎక్కడ వాక్యం బోధిస్తున్నావు, నీవు నా గురువు, నీవే నా గురువు, నీవు యేసు ప్రభువులు అని నమ్మకపోతే నేను యేసు నమ్మేవాడిని కాదు, నేను సిలువ రక్తములో కడగబడ్డాను అని ఆయన కూడా సువార్తికుడిగా మారాడు. అద్భుతం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు భూమి మీద పాపములు క్షమించుటకు అధికారము కలిగిన దేవుడు ఆయన. ఎంతోమంది భూమి మీద యేసు ప్రభువులు వారు పునరుత్థానము చెందిన తర్వాత వారు స్వస్థత పొందారు, మరణిస్తున్న వారు బ్రతికారు, వ్యాధితో ఉన్నవారు బాగుపడ్డారు, పాపములో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన యొద్దకు వచ్చి స్వస్థత పొందుకున్నారు, పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేయబడ్డారు. మరి కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ సంఘములో ఉన్న నీవు కూడా స్వస్థత పొందాలా? నేను బాగున్నానండి, నాకేం లేదు అనుకోవడం కాదు. మన హృదయానికి కూడా చాలామందికి పక్షవాయం ఉంది. చాలామంది కూడా హృదయానికి పక్షవాయం ఉంది. ఇది బయటికి కనబడేది కాదు, అది నీకు తెలుసు, ప్రక్క వారికి తెలుసు. నీ క్రియలను బట్టి, నీవు చేస్తున్న దుష్టత్వాన్ని బట్టి, వాటి వలన దేవుడిచ్చే రక్షణ, విమోచన, స్వస్థత పొందలేని స్థితిలో మనం ఉంటున్నాం. వాటిని తప్పించుకోవడానికి ప్రభువా, నేను కూడాను ఆనాడు పక్షవాయం కలిగిన వాని వల్ల ఉన్నాను, నన్ను బాగు చేయి ప్రభువా, నా రక్షకుడవు, క్షమాపణనిచ్చే దేవుడవు, పరిపూర్ణమైన దేవుడవు, నా కోసం సిలువలో ప్రాణం పెట్టి విమోచన కలుగు చేసిన దేవుడవు. నీ మీదనే నేను ఆనుకుంటూ ఉన్నాను, నీ పాదాలను పట్టుకుంటూ ఉన్నాను, నన్ను క్షమించి నీ కుమారునిగా, కుమార్తెగా అంగీకరించు ప్రభువా అని నీవు అడిగితే చెట్టి భానుమూర్తి గారికి ఇచ్చిన రక్షణ, ఆనాడు పక్షవాయం కలిగిన వానికి ఇచ్చిన స్వస్థత, ఆ స్వస్థత పొందుకున్నప్పుడు అనేక మంది విభ్రాంతి చెంది దేవుని స్తుతించి ఆయన నమ్మినారు. ఈనాడు నీవు నేను మనందరము కూడా అలాంటి అద్భుతాన్ని ప్రభువుల వారు ఇచ్చి ఉండగా ఆయన చూచి సంతోషిస్తూ ఆనందిస్తూ రక్షించబడి స్వస్థత పొందుకొని ఆయనను కలిగి
దీవెనకరంగా ఉందాం. తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీతో మాట్లాడితే, పరిశుద్ధుడైన మహాదేవుడు నీకు దర్శనమిచ్చి ఈనాడు మాట్లాడితే, ఆయన నీ ప్రక్కన నిలిచి, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు అవసరం, నీకు కలిగిన బాధలు, నీకు ఉండిన వేదనలు, నీవు అనుభవిస్తూ ఉన్న అనేకమైన శోధనలు నేను జయించాను. పాపమును క్షమించేవాడను, మరణమును ఓడించిన దేవుణ్ణి. సమస్తము నా చేతుల్లో ఉంది. నీవు నా కుమారునిగా, కుమార్తెగా ఉండడానికి ఈ సమయంలో నేను అంగీకరిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని, నీ ప్రవర్తన నాకు ఇస్తే నేను శుద్ధీకరణ కలుగు చేస్తాను. అప్పటి నుండి నీవు సకల మేలులు అనుభవిస్తావు. నేను నీకు తోడుగా ఉంటాను, నేను బలపరుస్తాను. ఇప్పుడే నా రక్త ప్రోక్షణ నీకు ప్రసాదించి వర్ధిల్లజేస్తాను అంటూ ప్రభువులు వారు వాగ్దానం చేస్తూ ఉండగా, ఉన్న స్థలములోనే ప్రభువా నన్ను బాగు చేయి, స్వస్థతను కలిగించు, సమాధానాన్ని దయచేయి అని ఎవరైనా, యవన బిడ్డలు కావచ్చు, స్త్రీలైనా, పురుషులైనా, పెద్దవాళ్ళైనా, వృద్ధాప్యులు ఉన్నవారైనా ప్రభువుల వారిని అంగీకరిస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ఘననామానికి స్తుతి స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాం. నిజమే ప్రభువా, కపెర్నహూములో మీరు ఉన్న ఇంటిలోనికి పక్షవాయువు కలిగిన వాడిని దించగా పాపములు క్షమించారు, స్వస్థతను కలుగు చేశారు. ప్రభువా, ఏ పడకల్లో, ఏ పరుపులో దించబడ్డాడో ఆ పరుపును మోసుకొని ఇంటికి వెళ్ళాడు. వెళుతూ ఉండగా అనేకులు చూచి సంతోషించి విభ్రాంతి చెంది మిమ్మలను స్తుతించారు, ఆరాధన చేశారు, నమ్మారు. ఈనాడు ప్రభువా, కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ సంఘంలో మీ మాటలను అందించాను. వినిన వారందరూ హృదయములో మిమ్మల్ని చేర్చుకొని జీవితంలో మిమ్మలను కలిగి సేవించుచు దీవెనకరముగా, సంపూర్ణులుగా, పవిత్రులుగా, ఆరోగ్యవంతులుగా, ఆయుష్మంతులుగా మీకోసం జీవించువారుగా ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని వాడుకోమని, ఈ సంఘాన్ని బలపరిచి వర్ధిల్లజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని స్తోత్రం. సంఘ కానుకలను మనము తీద్దాము. పరిచారకులు ముందుకు రావాలని కోరుతూ ఉన్నాం. కోయిరవారు ప్రత్యేక కీర్తన పాడుచు ఉండగా సంఘ కానుకలను మనము తీద్దాం. కానుకలు ఇచ్చేవారు బలవంతంగా కాక, సనుగు కొనక ఉత్సాహం ఇవ్వండి. మరలా వచ్చే సమయానికి మీ యొక్క మనీ పాకెట్స్ నిండుతాయి, మీ ధనాగారాలు నింపుతాయి. అలాగే మీకు కలిగిన ప్రతిదీ కూడా సకల సౌభాగ్యముల చేత మహా